మహాశివ పురాణం రుద్ర సంహిత పార్వతీ ఖండం. నారదుని హితోపదేశానికి సంతోషించి హిమవంతుడు తన సందేహాన్నిలా వెలిబుచ్చాడు. ఓ దేవర్షి! ఆ మహాదేవుడు సర్వసంగ పరిత్యాగియని, ఆత్మనిగ్రహం కలవాడని, తపోనిరతుడని, దేవతలకు సైతం అగోచరుడని విన్నాను. పరబ్రహ్మయందు లగ్నమైన మనస్సుగల ఆ శివుడు ధ్యాన మార్గం నుండి ఎలా చ్యుతుడవుతాడు? వినాశము లేనిది, హృదయంలో దీపశిఖలా ప్రకాశించేది, సదాశివ నామధేయం గలది, ఏ వికారములు లేనిది, జనన మరణములు లేనిది, నిర్గుణము, నిర్విశేషము, ఏ వాసనలు లేనిది ఆయన పరబ్రహ్మను ఆయన స్వస్వరూపంగా దర్శిస్తూంటాడు గదా. అసలు బాహ్యదృష్టే లేని ఆయన ఈ వివాహానికి ఎలా సుముఖుడవుతాడు? నార్దా! అంతేకాదు, దక్షపుత్రి అయిన సతిని తక్క అస్యస్త్రీని భార్యగా అంగీకరించనని గతంలో ప్రతిజ్ఞ చేసినాడట. సతి మరణించింది గదా, మరొక స్త్రీని ఎలా వివాహం చేసుకుంటాడు? హిమవంతుని అజ్ఞానానికి నవ్వుకొని త్రికాలజ్ఞాని అయిన నారదుడిలా అతని సందేహ నివృత్తి చేశాడు. ఓ నగాధిపా! దక్షపుత్రి అయిన సతీదేవియే నీ ఇంట కాళిగా జన్మించింది. ఈ పార్వతి శివుని పత్ని అవుతుంది అనటల్లో సందేహం లేదు. ఈపైన శివుని ఊరువులే ఈమె అధిష్ఠించే సింహాసనం కాగలదు. నారదుని పలుకులు మేనకు, హిమవంతునకు, వారి కుమారులకు అమితానందాన్ని కలిగించాయి. ఆపై ఎవరి స్వస్థానాలకు వారు చేరుకున్నారు. సూతమహర్షి తదనంతర వృత్తాంతాన్ని మునులకిలా వివరించాడు. మునులారా! తదనంతరం మేన హిమవంతుని సమీపానికి వచ్చి నమస్కరించి ఇలా అడిగింది. నాథా! నారదమహర్షి అమ్మాయి వివాహం విషయంలో భవిష్యత్తును గురించి చెప్పి వెళ్లారు. ఆయన వాక్యాలు నాకు సరిగా బోధపడలేదు. ఆయనేం చెప్పినా మనకు ఒక్కరై అమ్మాయి సుందరుడైన వరుసకిచ్చి వివాహం జరిపించండి. అమ్మాయి సుఖపడాలి. తల్లిగానే కోరుకొనేది ఇదొక్కటే, మిమ్ములను ప్రార్థించేది కూడా ఇదొక్కటే. ఇలా పలికి గ్రుడ్లనీరు క్రమ్మగా పాదాలమీద పడింది. హిమవంతుడు ఆమెను పైకి లేవదీసి, దేవి! నాకు మాత్రం తెలీదా? సాక్షాత్తు పరమేశ్వరుడైన శంకరుడు మన అమ్మాయికి భర్త కాబోతున్నాడు. ఇది మహర్షి చెప్పిన మాట. అయితే అది జరగాలంటే అమ్మాయి తపస్సు చెయ్యాలి. దానికి తగిన శిక్షణ ఇయ్యి అని హితవు చెప్పాడు. ఆ మాటలకు మేన మనసులో సంతోషించినా తపస్సు అనేసరికి భయపడింది. సుకుమారి అయిన అమ్మాయి కైనమైన తపస్సుకు ఎలా ఓర్చుకోగలదా అని దుంహకితురాలైంది. ఆ దుంహకంతోనే అమ్మాయి దగ్గరకు వెళ్ళింది. కాని తన అభిప్రాయాన్ని చెప్పలేకపోయింది. తల్లి మనోగతాన్ని గుర్తించిన పార్వతీదేవి ఆమెనోదార్చి ఇలా అంది. అమ్మా, తపశ్చర్య నాకిష్టమే. నిన్న తెల్లవారు జామున కలలో తపస్వి అయిన ఒక విప్రుడు ప్రీతిపూర్వకంగా శంకరుని గూర్చి తపస్సు చెయ్యమని ఆదేశించి అదృశ్యుడయ్యాడు. పార్వతి మాటలను భర్తకు చెప్పింది మేన. దానికి ఆనందించిన హిమవంతుడు భార్యతో సరిగా అదే సమయంలో తను చూచిన స్వప్నాన్ని ఇలా వివరించాడు. దేవి! నారదుడు వర్ణించిన తీరున ఒక యోగి తపస్సు నిమిత్తం మన నగర సమీపానికి వచ్చాడు. నేను అమ్మాయిని వెంట పెట్టుకుని ఆయనను సందర్శించి అమ్మాయి సేవలను అంగీకరించమని కోరాను. మొదట్లో ఆయన అంగీకరించలేదు కాని తరువాత మన అమ్మాయి మాట్లాడి ఆయనను అంగీకరింపచేసింది. అప్పటినుండి మన అమ్మాయి అక్కడే ఉండి సేవలందిస్తోంది. ఆయన శంకరుడే అని తరువాత తెలిసింది. స్వప్న ఫలం కొరకు మనం కొంతకాలం వేచి చూడాలి. ఇది సుఖ స్వప్నం. సతీ వియోగానంతరం శివుడు చిరకాలం సమాధిలో ఉండి తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని చెబుతున్నాను. మునులారా! వినండి. ఆ ప్రభువు లలాటం నుండి శ్రమ వలన పుట్టిన చెమట నేలపై పడగా అది వెంటనే శిశువు అయింది. ఆ శిశువు 4 భుజాలతో, అరుణవర్ణంతో, దివ్యకాంతులతో సుందరంగా ఉన్నాడు. ఆ శిశువు లోకరీతిగా రోదించాడు. అప్పుడు భూదేవి శంకరునికి భయపడి సుందర స్త్రీ రూపంలో వచ్చి ఆ శ్రేష్ఠ బాలకుని లేవదీసి ఒడిలో కూర్చుండపెట్టుకుని తన ఉపరి తలంపై లభించే పాలను స్తన్య రూపంలో ఆ బాలునికి త్రాగించింది. సతీదేవి లేని కారణంగా ఆ బాలుని తన కుమారునిగా భావించి స్నేహంతో ముద్దాడింది. అంత జగత్కర్త, అంతర్యామి అయిన శివుడు ఆమె ప్రవృత్తిని చూచి సంతోషించి చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ భూదేవి! నువ్వు ధన్యురాలవు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలు లేని ఈ బాలుడు నీ పేరుతో వర్ధిల్లగలడు. నా యొక్క చెమట నీపై పడగా నీ నుండి పుట్టిన ఈ బాలుడు కుజుడు అనే పేరుతో వర్ధిల్లి భూమిని దానం చేసే గుణవంతుడు కాగలడు. నాకు కూడా ఇతరు సుఖదాత కాగలడు. శివాజ్ఞచే భూదేవి కుమారుని తీసుకుని తన స్వస్థానానికి వెళ్ళింది. కుజుడు కాశీనగరంలో ఉండి చిరకాలం విశ్వేశ్వరుని సేవించి ఆయన అనుగ్రహంచే గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే శ్రేష్ఠమైన దివ్యలోకాన్ని పొందేడు. శక్తి స్వరూపిణి అయిన సతి హిమవంతుని ఇంట్లో పార్వతిగా జన్మించి తల్లిదండ్రులకు చెలికత్తెలకు చేతో మోదాన్ని చేకూరుస్తూ
క్రమంగా పెరిగి పెద్దయ్యై 8 సంవత్సరాల గౌరి అయింది. అదే సమయంలో శంకరుడు కైన తపస్సును చేయగోరి శాంత స్వభావముగల నందీశ్వరాది గణ పరివృతుడై హిమవత్పర్వత శిఖరమందున్న గంగావతార క్షేత్రానికి చేరుకున్నాడు. పరమపావని అయిన గంగ పూర్వం బ్రహ్మపురం నుండి జారి ఇచ్చట పడింది. జితేంద్రియుడైన శివుడు ఆత్మస్వరూపాన్ని ఏకాగ్రతతో ధ్యానిస్తూ తపశ్చర్యకు ఉపక్రమించాడు. నిత్యము, జ్యోతిస్వరూపము, నిర్దోషము, చిదానంద ఘనము, అద్వయము, సర్వాశ్రయము అగు ఆత్మ మనస్సులో అఖండధీరూపంలో గోచరిస్తుంది. ఇదే ఆత్మస్వరూపం. ఆత్మయే జగద్రూపంగా వ్యక్తమైంది. శివునితో మిగతాగణాల వారుకూడా ధ్యాన నిమగ్నులయ్యారు. ఓషధీప్రస్థపురంలో ఉన్న హిమవంతుడు శివుని ఆగమన వార్తను తెలుసుకొన్నవాడై తన పరివారంతో వచ్చి ఆదరంతో చేతులొగ్గి నమస్కరించి ఇలా ప్రార్థించాడు. శ్లోకం దేవదేవ మహాదేవ కపర్దిన్ శంకర ప్రభో త్వయేవ లోకనాథేన పాలితం భువనత్రయం నమస్తే దేవదేవేశ యోగరూపధరాయ చ నిర్గుణాయ నమస్తుభ్యం సగుణాయ విహారినే కైలాసవాసినే శంభో సర్వలోకాటనాయ చ నమస్తే పరమేశాయ లీలాకారాయ శూలినే పరిపూర్ణ గుణాధాన వికారరహితాయ తే నమో నీహాయ విహాయ ధీరాయ పరమాత్మనే. తాత్పర్యం దేవదేవా మహాదేవా జటాజూటధారీ శంకరా ప్రభోలోకనాథుడవైన నువ్వు ఈ ముల్లోకాలను పాలిస్తున్నావు. హే దేవదేవా ఈశ్వరా యోగిరూపుడవైన నీకు నమస్కారం. నిర్గుణుడవైన సగుణుడవై విహరించు నీకు నమస్కారం. హే శంభో కైలాసవాసి వయ్యు సర్వలోకాలలోనూ సంచరిస్తూ లీలచే ఆకారాన్ని స్వీకరించిన శూలధారివగు నీకు నమస్కారం. నువ్వు పరమేశ్వరుడవు. నువ్వు సకలగుణ నిధానమవు. వికారములు లేనట్టియో, కామనలు లేనట్టియో, విశిష్టమైన సంకల్పశక్తి కలిగినట్టియో, జ్ఞానఘనుడైనట్టియు పరమాత్మవగు నీకు నమస్కారం. శ్లోకం అబహిర్భోగకారాయ జనవత్సలతే నమః త్రిగుణాధీసమాయేస బ్రహ్మనే పరమాత్మనే విష్ణు బ్రహ్మాది సేవ్యాయ విష్ణు బ్రహ్మస్వరూపినే విష్ణు బ్రహ్మ కదాత్రే తే భక్తప్రియ నమోస్తుతే తపోరత తపస్సాన సుతపః ఫలదాయినే తపః ప్రియాయ శాంతాయ నమస్తే బ్రహ్మరూపినే వ్యవహార కరాయైవ లోకాచార కరాయతే సగుణాయ పరేశాయ నమోస్తు పరమాత్మనే లీలాతవ మహేశానావేద్య సాధు సుఖప్రదా భక్తాధీన స్వరూపోసి భక్తవస్యోసి కర్మకృత్. తాత్పర్యం హే భక్తవత్సలా నువ్వు అంతర్ముఖుడవు. బహిర్ముఖమైన ఇంద్రియ భోగముల యందు నీకు ఆసక్తిలేదు. త్రిగుణాధీశ పరబ్రహ్మ పరమాత్మ ఆయన నీకు నమస్కారం. నువ్వు విష్ణు బ్రహ్మస్వరూపుడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవిస్తారు. వారికి ఆనందాన్నిచ్చేది నీవే. నీకు భక్తి ప్రియమైనది. నీకు నమస్కారం. నువ్వు తపోనిరతుడవు, తపోనిధివి. భక్తుల తపస్కు ఫలాన్ని ఇచ్చేది నువ్వే. నువ్వు శాంతుడవు. నువ్వు సగుణ రూపంలో ఉండి సర్వేశ్వరుడవై లోకాచారాలను ప్రవర్తిల్లచేస్తూ స్వయంగా ఆచరిస్తూ ఉంటావు. ఓ సాధు స్ఖప్రదా నీ లీలలను తెలియుట సఖ్యం కాదు. నువ్వు భక్తులకు వశంలో ఉండి వారికి అనుకూల మగు కర్మలను చేస్తూ ఉంటావు. వారికి ఆత్మరూపుడవు. హిమవంతుడిలా స్తుతించి ఇంకా ఇలా ప్రార్థించాడు. ఓ శంకరా నువ్వు ఇక్కడకు రావటం నా మహాభాగ్యం. నీ రాకచే నన్ను సనాథుని చేశావు. నేను నీ దాసుడను. నీకేం కావాలో సన్నాజ్ఞాపించు. అతని పల్కులకు ప్రీతుడైన వృషభధ్వజుడు సమయోచితంగా ఇలా ప్రశంసించాడు. ఓ గెరి సార్వభౌమా నువ్వు మహాత్ముడవు. అనేక మంది తపోధనులకు, మునులకు, సిద్ధులకు, బ్రాహ్మణులకు ఆశ్రయమై ఉన్నావు. నువ్వు పరోపకారం చేసే ప్రభుడవు. గంగాజలంచే నిత్యశుద్ధుడవు. నేనీ క్షేత్రంలో తపస్సు చేసుకోటానికి వచ్చాను. నా ఏకాంతానికి భంగం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయి. దానికి సమాధానంగా మీ రాకచే నేను ఇంద్రాధికుడనయ్యానని భావిస్తున్నాను. మీ ఆజ్ఞను తప్పక నెరవేరుస్తానని పల్కి హిమవంతుడు గృహోన్ముఖుడయ్యాడు. తగురీతి ఏర్పాట్లను చేశాడు. ఈ విషయాలన్నింటినీ ఇంట్లో చెప్పి ఒకానొక శుభముహూర్తాన తగిన పూజా ద్రవ్యాలను సమకూర్చుకుని గౌరీ సహితుడై శివుని దర్శించి పూజించి పర్వతరాజు ఇలా ప్రార్థించాడు. ఓ చంద్రశేఖరా మిమ్ములను సేవించటానికి మా అమ్మాయి ఉత్సాహపడుతోంది. అనుమతించండి. వెంటనే శివుడు ఇందుముఖి, కమలాయతాక్షి, నీలకుంతల, చారుకర్ణ, బింబాధరి, ప్రథమారుగ యౌవన ఆయన పార్వతిని చూచి మనసులో ఇలా అనుకున్నాడు. ఈ సుందరి ధ్యాన పంజర నిర్బద్ధయైన ముని మానసాలను సైతం కలత పెట్టగల సౌందర్యాన్ని కలిగి ఉంది. ఈమె కామరూపిణి. సమస్తమైన మంత్రతంత్రాలు ఈమె దేహాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి అని తలపోసి తక్షణం ఆత్మధ్యాన పరాయణుడయ్యాడు. శంకరుని మౌనానికి హిమవంతుడు సంశయాత్ముడై మరోసారి స్తుతించి అమ్మాయి సేవలకు అనుజ్ఞ ఇమ్మని కోరేడు. దానికి శంకరుడిలా అన్నాడు. ఓ నగాధిరాజా
ఈపైన నా దర్శనానికి వచ్చేటప్పుడు నువ్వొక్కడివేరా. అమ్మాయిని వెంట పెట్టుకురాకు. దానికి గల కారణాన్ని చెపుతాను విను. వేదవేత్తలైన విద్వాంసులు స్త్రీమాయా స్వరూపురాలని చెపుతారు. విశేషించి తపస్సాలుర విషయంలో యువతి విఘ్నకారిణి అవుతుందనటంలో సందేహం లేదు. నేను తపస్సాలిని, యోగిని, మాయ ఏనాడూ నా దరికి చేరదు. ఇక్కడ యుక్తులతో పనిలేదు. నాకు స్త్రీతో పనేముంది చెప్పు. ఓ నగాధిపా, నేను లోక ధర్మాన్ని చెపుతున్నాను విను. స్త్రీ పరిచయం వల్ల విషయముల యందు ఆసక్తి జనించి వైరాగ్యం అదృశ్యమవుతుంది. అప్పుడు తపస్సు భ్రష్టమవుతుంది. ఇంద్రియభోగ లాలసతకు మూలమైన స్త్రీజ్దాన వైరాగ్యాలను నశింపచేస్తుంది. కావున తపస్శాలి స్త్రీలతో స్నేహం చెయ్యరాదు. నువ్వు వేద విదుడవు, జ్ఞానపరుడవు, బుధుడవు. శంకరుని మాటలకు హిమవంతుడు నిస్పృహ చెంది మిన్నకున్నాడు. సూతుడు మునులతో ఇలా అంటున్నాడు. ఓ మునులారా, సాంఖ్యవేదాంత శాస్త్రాలమీద ఆధారపడి నడిచిన పార్వతీ పరమేశ్వర సంవాదాన్ని చెపుతున్నాను, శ్రద్ధతో వినండి. అంత గిరిజాదేవి తండ్రి అనుమతిని పొంది పరమేశ్వరునితో ఇలా మృదువుగా పలికింది. ఓ యోగి, తపస్శాలివైన నీవు పర్వతరాజుతో పలికిన పలుకులు నీకు ఉచితమైనవేనా? నీవు జ్ఞాన విశారదుడవు. నీ మాటలకు సమాధానం నా నుండి విను. నీవు ప్రధానుడవైన పరమ పురుషుడవు. తపశ్శక్తితో కూడియున్నానని నీవు అంటున్నావు కదా. తపస్సు చెయ్యాలనే బుద్ధి నీలో ఉదయించిందిగదా. కర్మలన్నీ ఆ శక్తి, బుద్ధి నుండే పుడుతున్నాయని తెలుసుకో. ఆ శక్తియే సృష్టినంతా రచించి, పాలించి నశింపచేస్తూ ఉంది. అసలు నీవెవరు? సూక్ష్మ ప్రకృతి అంటే ఏమిటి? హే భగవాన్, ఈ విషయాన్ని విమర్శించి తెలుసుకో. ప్రకృతి లేకుండా మహేశ్వరుడు సగుణ రూపధారి ఎట్లు కాగలడు? ప్రకృతితో కూడి ఉన్న కారణంగానే నీవు సర్వదా ప్రాణులచే పూజింపబడి, నమస్కరింపబడి, ధ్యానింపబడుచున్నావు. ఈ సత్యమును మనసులో ఏరిగా అప్పుడుగదా మాట్లాడాలి. పార్వతి పల్కులకు ప్రీతి చెందిన మహేశ్వరుడు చిన్నగా నవ్వి తన లీలను వాక్కులలో ఇలా చూపించాడు. ఓ హిమగిరి నందిని, నువ్వు చెప్పిన విషయం జీవులైన బ్రహ్మ విష్ణువాదిదేవతల మాట. సంపుడనైన నేను నా గొప్ప తపస్సుచే ప్రకృతిని నాశనము చేయుదునా అన్నట్లు చేయగలను. ప్రకృతి సహాయం లేకుండా ఆత్మస్వరూపుడనై ఉంటాను. కనుక సత్పురుషులు ఏ కాలమందైనా ప్రకృతిని, స్త్రీని స్వీకరించరాదు. వారు లోకాచారాలను పరిత్యజించి వికారరహితులై ఉండాలి. ముమ్మాటికి ఇది సత్యం. శంభుని వచనాలకు కాళికాదేవి నవ్వుకుని ఇలా ప్రశ్నించింది. హే శంకరా, నీవు ప్రకృతిని జయించినవాడనని, అతిక్రమించిన వాడనని కదా పలికావు. అది యథార్థమైతే ప్రకృతి స్వరూపురాలైన స్త్రీని చెంత ఎందుకుండరాదు? ఉండకూడదు అని నువ్వంటే ప్రకృతికి అతీతుడనని ఎలా చెప్పగలవు? ఈ సర్వము సర్వకాలముల యందు ప్రకృతి చేతనే బంధింపబడి ఉందనే యథార్థాన్ని తెలుసుకో. ప్రకృతి లేనిదే నువ్వు మాట్లాడలేవు, ఏ పనిని చెయ్యలేవు. ఈ జగత్తులోని సర్వవచనములు, సర్వక్రియలు ప్రకృతి నుండి పుట్టాయి. నువ్వు ఏది విన్నా, ఏది తిన్నా, ఏది చూచినా, ఏది చేసినా ఆ సర్వము ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నది. కనుక తత్వబుద్ధితో విచారించి మాట్లాడాలి. ప్రకృతిని గూర్చి మిథ్యావచనాలు వద్దు. హే ప్రభో, నువ్వు ప్రకృతికి అతీతుడవైతే తపస్సు ఎందుకు చేస్తున్నావు? నువ్వీ ఓషధిప్రస్థ నగరానికి ఎందుకు వచ్చావు? నీ ఆత్మస్వరూపం నీకు తెలియలేదు. అది నీకు విదితమైతే తపస్సెందుకు? తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం PDF ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.